శ్రీలంక పర్యటనతో టీమిండియా కొత్త శకం మొదలవనుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ పర్యటనలో ఆతిథ్య శ్రీలంకతో భారత్ 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. జూలై 27 నుంచి టీ20ల సిరీస్ ప్రారంభం కానుండడంతో ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్టును అజిత్ అగార్కరే సారథ్యంలోని సెలక్షన్ కమిటీ బుధవారం ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం సీనియర్ ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోగా శుభ్మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లి 5 టీ20ల సిరీస్ను 4-1తో గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు ఫస్ట్ చాయిస్గా ఆటగాళ్లతో కూడిన జట్టును పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని సెలెక్టర్ను కోరినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మేట్కు వీడ్కోలు పలకగా హార్దిక్ పాండ్యా సారథి జట్టును నడిపిస్తాడని అంతా భావించారు. కానీ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ను టీ20 కెప్టెన్గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ సమస్యలు తలెత్తకుండా వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2026 టీ20 ప్రపంచ కప్ వరకు సూర్యనే కెప్టెన్గా కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఈ సిరీస్కు టీమిండియా 3 స్పెషలిస్ట్ ఓపెనర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్తో పాటు అభిషేక్ శర్మ చోటు దక్కనుంది. రింకు సింగ్ కూడా ఫినిషర్గా అవకాశం అందుకోనున్నాడు. వికెట్ కీపర్లుగా పంత్, సంజు, టీమిండియా ఫస్ట్ చాయిస్గా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా బ్యాకప్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఆడనున్నాడు. ఫేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దుబే కొనసాగుతుండగా స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. జడేజా రిటైర్మెంట్తో వాషింగ్టన్ సుందర్కు మార్గం సులువైందనే చెప్పాలి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఫేస్ బాధ్యతను మోయనున్నారు. ఆవేష్ ఖాన్ మూడో ఫేసర్గా కొనసాగుతుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్ను టీ20 ఫార్మేట్కు దూరం పెడితే రవి బిష్ణోయ్కు అవకాశం దక్కింది. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు ఇదే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.